మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నం గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు. అయితే అక్టోబర్ నెల చివరి వరకు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, శుభ అశుభ ఫలితాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి, మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ నెలలో గ్రహబలం అనుకూలిస్తోంది. దైవ బలంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభం పొందుతారు. విశేషమైన శుభాలు ఉన్నాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి అందరి నుంచి ప్రశంసలు పొందుతారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైన సమయం. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు ఎక్కువ ఆదాయాన్ని పెంచుకునేందుకు మంచి అవకాశాలు వస్తాయి. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు నష్టపోవాల్సి ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం కొనసాగించేందుకు ప్రయత్నించాలి. ఈ కాలంలో పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అనవసరమైన రిస్కులు తీసుకోకుండా బడ్జెట్పై ఫోకస్ పెట్టాలి. మీ ఆర్థిక ప్రణాళికలను సమర్థవంతంగా ప్లాన్ చేయండి. మీ ప్రియమైన వారితో అపార్థాలు తగాదాలు తొలగిపోతాయి. ప్రేమపూర్వకంగా మాట్లాడి మీ సంబంధాలను సానుకూలంగా మార్చుకుంటారు. కెరియర్ పరంగా కొన్ని సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు అంకిత భావం సహనంతో కృషి చేయాలి. ఈ సమయంలో మీ కెరియర్కు సంబంధించి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మీ లక్ష్యాలను చేరుకునేందుకు సహనం ఏకాగ్రతతో కృషి చేయాలి. ఈ రాశి వారిలో అవివాహితులు మంచి వివాహ భాగస్వామిని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వివాహం చేసుకున్న వ్యక్తులు తమ రొమాంటిక్ జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీ దీర్ఘకాలిక సంబంధాల్లో ప్రతికూల ఫలితాలు రావచ్చు. ఇలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి వారంలో వృత్తి జీవితం దృష్ట్యా ఈ కాలంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. గ్రహాలు మీకు అనుకూలమైన స్థితిలో ఉన్నందున కెరియర్ జీవితానికి మంచిది. ముఖ్యంగా కుజుడు స్థానం కారణంగా ఈ మాసం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ కాలంలో ఉద్యోగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ కాలంలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ వారంలో సొంత వ్యాపారం ఉన్న వారికి చాలా మంచిది. వ్యాపారులు మంచి లాభాలు పొందగలరు. కాబట్టి ఈ వారం వ్యాపారవేత్తలు చాలా సంతోషంగా ఉంటారు. సొంతంగా వ్యాపారం చేసేవారు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. కానీ రాహుకేతువులు కొంత ప్రభావం చూపడం వలన మీరు ఈ వారంలో మీ ప్రత్యర్థుల నుంచి కఠినమైన పోటీని ఎదుర్కొంటారు. అయినా మంచి లాభాలు కూడా పొందుతారు. ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు మీరు ఈ వారంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. ప్రేమ, పెళ్లి, వివాహితులకు, ప్రేమికులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు వివాహం కోసం చూస్తున్నట్లయితే మీరు ఈ కాలంలో మంచి సంబంధం పొందవచ్చు. రెండవ వారంలో మీరు చాలా రిలాక్స్డ్గా ఉంటారు. పెద్దగా చింతించాల్సిన పని లేదు. ఈ కాలంలో మీ కెరియర్ పరంగా గణనీయమైన ప్రోత్సాహాన్ని పొందుతారు. అభివృద్ధి చేరుకుంటుంది. సహజంగానే మీకు సంతృప్తికరమైన ఆర్థిక ప్రవాహం కూడా ఉంటుంది. ఒక విషయం మరొక దానికి దారితీస్తుంది. జీవితంలోని అన్ని రంగాలలో బాగా పనిచేస్తుంది. మీ కష్టానికి తగిన లాభాలు, గుర్తింపులు ఉంటాయి. వృత్తితో పాటు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు పోటీ పరీక్షలకు అనుకూలమైన సమయం. మీరు చాలా కాలంగా ఏదైనా ముఖ్యమైన పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే గట్టి ప్రయత్నాలు చేయండి. మీ భాగస్వామి సహకారం అందుతుంది. మీ సన్నిహితులతో అభిప్రాయ భేదాలు, విభేదాలు, వాదనలు తొలగిపోతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీకు ఈ వారంలో అదృష్టం కలిసి వస్తుంది. నెల గడిచే కొద్దీ మెరుగైన ఫలితాలు పొందుతారు. అయితే మీ తండ్రికి సంబంధించి కొంత ఒత్తిడి, వ్యర్థ ప్రయాణాలు కూడా ఉండవచ్చు. అంతేకాకుండా కొన్ని ఊహించని సంఘటనలు కూడా మీకు ఆందోళన కలిగిస్తాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. మూడవ వారంలో ఈ రాశి వారికి ఆదాయపరంగా అద్భుతంగా ఉంటుంది. మీరు పనిచేసే చోట కొత్త అవకాశాలను పొందనున్నారు. మీ ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి సహకారం పొందుతారు. అయితే ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలో సీటు సంపాదించవచ్చు. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు.
తెలియని వ్యక్తితో భాగస్వామి వ్యాపారం చేయడం హానికరమని తెలుసుకుంటారు. చట్టపరమైన విషయాల్లో మీరు గుడ్ న్యూస్ వింటారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి టూర్కు ప్లాన్ చేసుకుంటారు. మీరు కొన్ని శుభవార్తలు వింటారు. మీ జీవిత భాగస్వామికి కొంత సమయాన్ని కేటాయించండి. వారి అభిప్రాయాలను గౌరవించండి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపార పర్యటనలకు సమయం చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాల వైపు మీ దృష్టి మరలుతుంది. మీరు ప్రారంభించే పనులకు మీ జీవిత భాగస్వామి మద్దతు సంపూర్ణంగా లభిస్తుంది. 4వ వారం మేషరాశి వారికి 1-2 శుభయోగాలు పట్టబోతున్నాయి. గురు, శని, శుక్ర, బుధ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి 1-2 శుభయోగాలు పట్టబోతున్నాయి. ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుందని చెప్పవచ్చు. ఆదాయంలో ఆశించిన పెరుగుదల కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు, ఆదాయ వనరులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మంచి లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులతో పాటు ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందివచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది, కానీ తొందరపాటు నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. సతీమణికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. అదృష్టం కలిసి వస్తుంది. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించి సత్ఫలితాలు సాధించండి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ఆత్మస్థైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం. మొత్తం మీద ఈ మాసంలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా మీరు మంచి సమయాన్ని చూస్తారు. కుటుంబాల వారీగా కొన్ని సమస్యలు తొలగిపోతాయి. మీ వృత్తిలో మీరు ప్రతి పనిలో మంచి విజయాలు పొందుతారు. మీరు మీ పై అధికారుల ఆదేశాలను పాటించవలసి ఉంటుంది, లేదా మీరు మీ పై అధికారుల కింద పనిచేయవలసి ఉంటుంది. సహోద్యోగుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. మీరు మీ విధులను చిత్తశుద్ధితో సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీ కృషి మీ వృత్తిలో సంతృప్తిని, పెరుగుదలను ఇస్తుంది. కానీ ఏదైనా చర్య తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించడానికి ప్రయత్నించండి. ఆర్థికంగా ఈ నెల బాగానే ఉంటుంది. పెట్టుబడులు, స్పెక్యులేషన్ ద్వారా మంచి రాబడి పొందుతారు. మీ బంధువులు లేదా తెలిసిన వ్యక్తుల నుంచి మీరు కొంత డబ్బును పొందుతారు. ఈ మాసంలో నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బ్యాంకు రుణం లేదా ఆర్థిక సహాయం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో ఇది లభిస్తుంది. కుటుంబ పరంగా ఈ నెలలో సగటు సమయం ఉంటుంది. వ్యాపారం లేదా స్వయం ఉపాధిలో ఉన్నవారు మొదటి 2 వారాల్లో లాభదాయకమైన వృద్ధిని కలిగి ఉంటారు. తర్వాత వారు ఆర్థిక మరియు భాగస్వామి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డబ్బు నష్టం లేదా భాగస్వాములతో అపార్థాలు ఉండవచ్చు. కొత్త పెట్టుబడులు, వెంచర్లకు ఈ మాసం అనుకూలం. ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చెడు, వేగవంతమైన నిర్ణయాలు మీ పరిశ్రమలో సమస్యలను కలిగిస్తాయి. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. వీరు చదువు పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. వారి లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మొదటి 2 వారాలు పరీక్షలకు అనుకూలంగా ఉంటాయి. చివరి 2 వారాల్లో వారు ఆశించిన విజయాన్ని సాధించడానికి కృషి చేయాల్సి ఉంటుంది. పాటించవలసిన పరిహారాలు: మంగళవారం రోజున ఆంజనేయుని, దుర్గాదేవిని, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. త్రిముఖ రుద్రాక్షలను ధరించాలి. పగడపు రత్నం ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. సంపదను పెంచుకునేందుకు వెంకన్నను నిత్యం పూజించాలి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. శ్రీ లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి మంత్రాలు, స్తోత్రాలు పారాయణ చేయాలి. మంగళవారం నాడు ఉపవాస దీక్షలు చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.